బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన తన పనితీరులో దూకుడు ప్రదర్శించారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలి రోజే ఏకంగా 45 కేసులను విచారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించిన తర్వాత సీజేఐ హోదాలో కోర్టు హాల్లోకి అడుగుపెట్టగా జస్టిస్ సంజీవ్ ఖన్నాకు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంలో ఆయన పదవీ కాలం ఫలవంతంగా సాగాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తదితరులు ఆకాంక్షించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన తన పనితీరులో దూకుడు ప్రదర్శించారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలి రోజు ఏకంగా 45 కేసులను విచారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించిన తర్వాత సీజేఐ హోదాలో కోర్టు హాల్లోకి అడుగుపెట్టగా జస్టిస్ సంజీవ్ ఖన్నాకు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంలో ఆయన పదవీ కాలం ఫలవంతంగా సాగాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తదితరులు ఆకాంక్షించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ సీజేఐ ధన్యవాదాలు తెలిపారు.